గమనించాలి. ప్రైజ్ లార్డ్. అలాగే కొంతమంది మనం చూస్తున్నాం కదా, రాజైన హిజ్కియా యవ్వన కాలమందు ఒక మరణకరమైన రోగంతో ఆయన కుమిలిపోతున్నాడు. యెషయా హిజ్కియా దగ్గరికి వచ్చేసి, హిజ్కియా నీ యొక్క అరికాల్లో ఒక పుండు ఉంది తెలుసా, ఆ పుండు ఎప్పుడు మానిపోద్దంటే నువ్వు చచ్చినప్పుడు ఆ పుండు మాయమేద్దని చెప్పేసి యెషయా చెప్పినప్పుడు ఆ రోజు హిజ్కియా బహు దుఃఖపడ్డాడంట. ఎందుకంటే ప్రభువా, నేను యవ్వన కాలంలోనే రాజు అయ్యాను, ఇంకా పరిపాలన చేయలేదు, ఇంకా నా జీవితం ఇంకా నేను చూడాలని చెప్పేసి ఏం చేశాడు హిజ్కియా బహు ఘోరంగా ఏడ్చాడంట. ఎక్కడికి వెళ్ళాడంటే ప్రార్థన గోడ వైపు తిరిగి, యథార్థ హృదయంతో తిరిగి ప్రార్థన గోడ వైపు వెళ్ళి దేవుని కన్నీటి కాచి దేవుడిని ప్రార్థించినప్పుడు దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించి ఆయుష్ ఇచ్చాడు లేదా 15 సంవత్సరాల ఆయుష్ని దయచేశాడు. ప్రైజ్ లార్డ్. ఎవరికి? హిజ్కియాకి. కానీ ఆయుష్ని దయచేసిన తర్వాత దేవుడిచ్చిన ఆయుష్ నువ్వు దేవుని కార్యాల కోసం వాడుతున్నావా, లేకపోతే ఇంకా లోక